బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించారు. పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నామని సిపి దయానంద్ తెలిపారు. కేసులో ఇప్పటి వరకు 5గురిని అరెస్ట్ చేశామని, రేవ్ పార్టీలో 100 మంది వరకు పాల్గొన్నారని, డ్రగ్స్ కేసులో ప్రజాప్రతినిధులు ఎవరూ లేరని బెంగళూరు సిపి తెలిపారు. ఒక యాక్టర్ మాత్రమే ఉన్నారని, అందరి బ్లడ్ శాంపిల్స్ సేకరించామని, శాంపిల్స్ వచ్చాక చర్యలు తీసుకుంటామని సిపి దయానంద్ తెలియజేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ మొదట్లో దాడి జరిగినప్పుడు నానా అడవిడి జరిగిన తర్వాత రాని దర్యాప్తు అనేది కొంత మందగిస్తుందని అంటే ఆరోపణలు అనేకం వినపడుతున్నాయి. పోలీసులు చాలా మందిని తప్పించారనే ఆరోపణలు కూడా చాలా మంది చేయడం కూడా జరుగుతుంది. అటు సోషల్ మీడియాలో కూడా ఈ వ్యవహారం పైన నెటిజన్లు తీవ్ర కామెంట్లు కూడా చేస్తున్నారు. దీనిపైన ఏదైతే ఇప్పటికే ఎఫ్ఐఆర్ లో 100 నుంచి 150 మందిని గుర్తించాము అని చెప్పేసి ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం, 3 ఎవరైతే వ్యక్తులు డ్రగ్స్ సప్లై చేశారో వారిని వివరాలు మాత్రం సేకరించామని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అయితే కొద్ది నిమిషాల కిందట ఈ ఏదైతే బెంగళూరు సిపి దయానంద కూడా ఒక మీడియా సమావేశం కూడా నిర్వహించారు. ఈ రేవ్ పార్టీ వ్యవహారానికి సంబంధించి దాడి చేసి అందులో పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్నామని, ఈ కేసులో 5గురిని మాత్రమే అరెస్ట్ చేశాము, అందులో ఒక సినిమా యాక్టర్ కూడా ఉన్నారు తప్ప అటు సినిమా మిగతా ఇండస్ట్రీకి సంబంధించి అంటే తెలుగు, కన్నడ, తమిళ్ సంబంధించిన సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఎవరూ లేరు. అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఎవరూ లేరు. మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం పట్టుబడిన వారందరూ కూడా ఎవరైతే అరెస్ట్ చేయడం జరిగిందో వారి దగ్గర నుంచి బ్లడ్ శాంపుల్స్ అనేవి సేకరించాం. ఆ బ్లడ్ శాంపుల్ వివరాలు సేకరించిన తర్వాత తదుపరి మిగతా ఎవరైతే వ్యక్తులు అప్పుడు ఆ సమయంలో తమకు లభించారో అన్నోన్ పర్సన్స్, గుర్తు తెలియని వ్యక్తులు, వారిని వివరాలు కూడా సేకరించి వీలైనంత త్వరలో వారు కూడా డ్రగ్స్ తీసుకున్నారని తెలిస్తే ఖచ్చితంగా వారిని కూడా అరెస్ట్ చేస్తామని స్పష్టం చేయడం కూడా జరుగుతుంది. ఇప్పటికే కేసు వ్యవహారానికి సంబంధించి బెంగళూరు పోలీసుల దర్యాప్తు పైన ఆరోపణలు అనేకం వినబడుతున్న నేపథ్యంలో కేవలం 5 మందిని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశాము అని చెప్పేసి సిపి దయానంద అనేది ప్రకటన చేయడం దాని పైన పలువురు విమర్శలు గుర్తిస్తున్నారు. కృష్ణ, సినీ నటి హేమ వీడియో విడుదల చేసిన కారణంగా ఆమెపై మరో కేసు పెట్టిన పోలీసులు దానిపై ఎలాంటి వివరణ ఇస్తున్నారు? తరంగిణి ఏదైతే సిపి స్పష్టంగా చెప్పారు, పట్టుబడిన 5గురిలో ఒక సినిమా యాక్టర్ ఉన్నారని. అంటే ఆ సినిమా యాక్టర్ హేమ అనే అనుకోవచ్చు. ఎందుకంటే వాస్తవానికి 100 నుంచి 150 మంది ఆ సమయంలో పట్టుబడినప్పటికీ కూడా వారంతా అన్నోన్ అంటే గుర్తు తెలియని వ్యక్తులను పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. వారి వివరాలు సేకరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఈ హేమ వ్యవహారానికి సంబంధించి కొంత ఆమె ఓవర్ యాక్షన్ చేయడం వల్లనే ఆమె పైన కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు చెప్పడం జరుగుతుంది. అయితే పట్టుబడిన వారందరినీ వ్యక్తిగత పూచీకత్తు పైన వదిలిపెట్టడం కూడా జరిగింది. వారి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నాం, అవసరమైతే వారి బ్లడ్ శాంపుల్ కూడా తీస్తామని చెప్పారు. అయితే ఫామ్ హౌస్ లోనే ఆ సమయంలో పట్టుబడిన హేమ మీడియా అందరినీ కూడా తప్పుదారి పట్టించే విధంగా పక్కకు వెళ్లి మరి అంటే పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో పక్కకు వెళ్ళి తాను హైదరాబాద్ లో ఉన్నాను, ఫామ్ హౌస్ లో ఉన్నాను, ఇక్కడ కూడా తను అరెస్ట్ చేయలే, ఈ రేవ్ పార్టీకి డ్రగ్స్ పార్టీలకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఒక వీడియో రిలీజ్ చేసిందంటే పోలీసులను, పోలీసుల దర్యాప్తును, వ్యవస్థను, మీడియా వ్యవస్థను అందరినీ కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడంతో పోలీసులకు ఆగ్రహానికి ఆమె గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో హేమాని పోలీసులు ఒక ఫోటో తీసి ఆమె తమాకులోనే ఉంది అని చెప్పి కూడా ఫోటో రిలీజ్ చేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ప్రస్తుతానికి 5 మంది ఎవరైతే పట్టుబడ్డారో 5 మందిలో ఒక సినీ నటి అని పోలీసులు చెప్తున్నారు కదా. సినీ నటి అంటే ఖచ్చితంగా హేమానే అని చెప్పేసి మనం భావించవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ కృష్ణ.